నాకు అక్కాజను పోటీ చేసినందుకు అనుకుంటే మా ఆడబిడ్డలు కూడా చాలా మంది కొత్తగా సర్పంచులు గెలిచి వచ్చారు. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటి నుంచైనా పార్టీ కార్యక్రమాలలో మహిళా సోదరుల సంఖ్య పెరగాలని, ప్రతి సర్పంచ్ విధిగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని మీకు అందరికీ కూడా శిరస్సు వచ్చి మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. అట్లే 2 సూచనలు కూడా, గెలిచిన కానీ ఎక్కువ రొల్లి చేయకూరి, ఎక్కువ ఆగం కాకూరి, ఎంత ఎదుగుతే అంత ఒదుగుంది. మొన్నటి సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూస్తే ఒక్కసారి సర్పంచ్ గెలిచినోడు మళ్ళీ సర్పంచ్ గెలుతున్నాడు జిల్లాలో. ఒక్కసారి సర్పంచ్ గెలిచినోడు రెండోసారి సర్పంచ్ గెలవాలంటే కష్టమవుతుంది. 100 మంది సర్పంచులు లెక్క తీస్తే 1-2 మళ్ళా గెలుస్తున్నారు సర్పంచులు. అంటే సర్పంచ్గా ప్రజల మన్ననలు పొంది మళ్ళీ మీరు సర్పంచ్ గెలవాలంటే చెప్పులు అరిగేలాగా పొద్దున్నేస్తే ఊళ్ళో పనిచేస్తే తప్ప సర్పంచ్ అయినా మంచి బంగ్లా కట్టుకుంటా పెద్ద కారు అనుకుంటారని ఆలోచన చేసి అనుకోరు. మళ్ళీ ఎన్నికలలో డిపాజిట్లు కూడా రానియారు జగన్ మనకి బండకేసుకుంటారు. అందుకని బాగా జాగ్రత్తగా, వినయపూర్వకంగా, వినమ్రంగా, ఎనగడికి పెద్దలు చెప్పినట్టు ఎదిగితే ఒదిగుండి దయచేసి పార్టీ గౌరవం పెంచుకుని మీ గౌరవాన్ని పెంచుకొని మీ వల్ల నరేంద్ర మోడీ గారు నేను నమ్మిన సిద్ధాంతంతో నా తర్వాత తరం ఇంతమంది గొప్ప నాయకులు వచ్చిందని చెప్పి వారు సంతోషపడేలాగా ఉండాలని చెప్పి నేను మీరందరూ కూడా ఆ విషయంగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఐ వాజ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే అన్న మేము మొదటిసారి గెలిచి వచ్చినాం, నేను చూసి నీ పక్కన నిలబడాలని కోరుకున్న వాళ్ళు ఇలా నీ పక్కన మైక్ పట్టుకుని మాట్లాడితే మాకు ఆనందంగా ఉందని చెప్తున్నటువంటి మీ మాటలు భవిష్యత్తులో అనేక మందికి స్ఫూర్తినియాలి, అనేక మంది ఊరూరికి ఎగరాల్సింది కాగానే స్టేజ్ మీద ఎక్కాలని ఎవరు 40 దాంట్లో ఎవరో ఒకరిద్దరు కనబడతారు తప్ప అందరు కూడా వయసులో చాలా చిన్నపిల్లలు. చాలా మంది మనం లెక్కించిన జీరో పాయింట్లు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళే సర్పంచులు ఉప సర్పంచులు గెలిచేస్తారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కూడా ఎవరైతారు? నా జీరో పాయింట్లు వేసుకున్న పొరగాళ్ళే అవుతారు, రేపు ఎంపీలు కూడా వాళ్ళే అవుతారు. కావాలంటే సపోర్ట్ అవుతుంది. సో రాజకీయాలు అన్న తర్వాత గెలుపోవడం ఉంటాయి. గెలిచిన వాళ్ళు ఎంత ఆనందంతో ఉంటారో ఓడిపోయిన వాళ్ళు అందుకంటే ఎక్కువ బాధతో ఉంటారు. ఎందుకంటే రఘునందన్కి తెలిసినంత ఓటమి బాధ ఎవరికి తెలియదు, ఓడిపోయినాక ఎవరు కనబడరు. మనకి నిన్నటిదాకా తీసుకుంటూ జనం బలగం మందు మద్యం పైసలు అన్ని కనబడ్డాయి. ఓడిపోయిన వాళ్ళ గడ్డ తర్వాత తీసుకుంటున్నాడు పోయి పక్కన ఉన్న దగ్గర కనబడుతుంటుంది. బాధపడదు దయచేసి. ఫెయిల్యూర్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ అని. ఓటమిని మెట్లుగా మలుచుకొని గెలవాలి, ఓటమిని మెట్లుగా మలుచుకొని గెలవాలి. స్వామి వివేకానంద గారి జయంతి జనవరి 12 దగ్గరికి వస్తుంది. యువజన దినోత్సవం, యువజన వారోత్సవాలని ప్రభుత్వాలు జరుపుతా ఉంటాయి. ఆ మీటింగ్ లో ఎవరు మనలాంటి యువకులు కనబడరు. అదృష్టం మనకు కనబడుతుంది. ఎట్లా కనబడతా ఉన్నారంటే స్వామి వివేకానంద కోరుకున్నటువంటి ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన వాళ్ళను 10 మందిని నాకు ఇస్తే నేను మెదక్ పార్లమెంట్ తెలుగులను మారుస్తా అనుకుని మెదక్ ఎంపీగా గెలిచి వచ్చిన. ఇలా 10 మంది నుంచి సిద్దిపేట పోతే నిండా సర్పంచులు ఉప సర్పంచులు 100 మంది గెలిచారు. నాట్ జోకింగ్. 50 మంది సర్పంచులు, 59 మంది ఉప సర్పంచులు గెలిచారు సిద్దిపేట జిల్లాలో. అలా ఎమ్మెల్యేలు ఎవరు? గజ్వేల్ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసా? నిన్నే కనబడిపోయాడు. మీరు అందరూ మర్చిపోతున్నారు, నిన్న వచ్చి కనబడ్డా అప్పుడప్పుడు బయటికి రాకపోతే ఆయన మర్చిపోతారు అనుకో. నిన్ననే వచ్చిపోయాడు సారు. సిద్దిపేట ఎమ్మెల్యే చెప్తారు కదా 6 అడుగుల బుల్లెట్ యాడికి పోయినా గెలిచోడు తప్పితే ఓడిపోడు తెలియదని. ఆ గాడ కూడా 7 సర్పంచులు సిద్దిపేట నియోజకవర్గంలో గెలిచి వచ్చింది. అది అర్థం చేసుకోవాలి. మనం గజ్వేల్లో గెలిచినాం, సిద్దిపేటలో గెలిచినాం. చాలా మంది అంటారు అక్కడ దుబాకలో పనిచేసినాం కాబట్టి మీ దగ్గర గెలిచినని. అలాగే కాదు, సిద్దిపేటలో కూడా గెలిచినాం, గజ్వేల్లో కూడా గెలిచినాం, హుస్నాబాద్ లో కూడా గెలిచినాం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించిన జాగాలో గెలిచినాం. అందుకని ఇందుగలడు అందుకు లేడని సందేహం వలదు. ఇంతకుముందు బీజేపీ ఏడున్నా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ ఉన్నాడంటే మా ఊళ్ళు ఎవరు లేరని బాధపడేటోళ్ళు. ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మెదక్ పార్లమెంట్ నా టెన్యూర్ పూర్తయ్యేసరికి ప్రతి ఊర్లో భారతీయ జనతా పార్టీ నాయకులు డైరెక్టర్ అవుతావా, టీఎస్సీ చైర్మన్ అవుతావా, ఎంపీటీసీ అయితే
అవుతావా, జడ్పీటీసీ అవుతావా, మున్సిపల్ కౌన్సిలర్ అవుతావా, కోఆప్షన్ మెంబర్ అవుతావా నాకు చెప్పలేదు ఇప్పుడే. బట్ ఈ వేదిక సరిపోదు. ఈ సాయి బాలాజీ గార్డెన్స్ లో భారతీయ జనతా పార్టీ గుర్తుతోటి గెలిచిన వాళ్ళకి డయాసినికి అందరినీ నిలవాలంటే సరిపోనంత గొప్పగా డయాసిని మీరు అందరూ మాట్లాడాలని చెప్పి ఓడిపోయిన మా అక్క చెల్లెలకి సోదరులకు మళ్ళొకసారి చెప్తున్నా, ఓటమితో ఎప్పుడు కూడా భయపడదు. దేవుని నమ్ముతాం కదా, అందరూ నమ్ముతారా? ఏదో దేవుని అయితే నమ్ముతారు కదా. కర్మ సిద్ధాంతాలు కూడా నమ్మాలి. కర్మ ఏం చెప్తుంది? దేవుడు రాసిన రాత్రి మనం ఏం మార్చుకోలేము. మనం ఏదో ఒక దగ్గర ఎన్నో ఇబ్బందులు ఎవరికైనా కలిగించుంటే నీకు దేవుడు కొంచెం బాధ కలిగించుంటాడు. ఇలా బాధ పెడుతుంటే రేపు మంచి ఫలితాలు ఇస్తాడని ఆశపడాలి. మనం రేపు మంచి జరుగుతుందని ఆశపడాలి. చాలా మంది సర్పంచులు ఓడిపోయిన వాళ్ళు రేపు ఎంపీటీసీ కావచ్చు, అవకాశం వస్తే ఎంపీపీలు కూడా కావచ్చు. దీనికంటే ఇంకేదో మంచిది మన కోసం ఎదురు చూస్తుంది అనేటువంటి ఆశ కూడా అందరి చేతులెత్తు. సర్పంచ్ పోటీ వచ్చారా? చూసి ఆశ ఎట్లుందో వాళ్ళు మళ్ళా పోటీ వస్తామంటారు కదా. అందుకని మీరు వచ్చింది కాబట్టి సంతోషం బట్టి మీ ఊర్లో ఇంకెవరో ఒకరిని లీడర్లు చేయండి, నిలబెట్టి కనిపిస్తుంది. సో ఓడిపోయినా అంత అయిపోయింది. మీరేమో సీనియర్ వస్తే గెలుతుంది, రగన్ వస్తే గెలుతుంది, ఎవరు రాకపోయి ఏం బాధపడచ్చు. సీనియర్ వచ్చినా గెలవం, కొన్ని సందర్భాల్లో రగన్ వచ్చినా గెలవం. అదంటే మన రాత. రఘునందన్ రావు దుబాకు ఓడిపోయాడు, మీకంటే ఎక్కువ ఏడ్చిన మస్తు బాధపడ్డది. ఏంది జనానికి 3 ఏళ్లతో ఇక్కడనే ఇంత సేవ చేసి ఓడగొట్టారు అని. కానీ దేవుడు ఇంకో అవకాశం ఇచ్చిండు. దుబాకులో చేసిన సేవలు చూసి వారిని మొత్తం మెదక్తో తిరుగుపోయి మెదక్ పార్లమెంట్ పోటీ చేయమంటే మీరు అందరూ కష్టపడితే మీరందరూ ఆశించి 6 నెలల కింద మనకు ఎలక్షన్ వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. చాలా మంది ఎన్నికలు ఒక్కడే ఉన్నాడు, మీకు ఎంపీ ఒకడే ఉన్నాడు, ఎవడున్నాడో ఎంపీ పక్క ఈ పక్క నా పక్క ఎవరు లేడో అంటే వీళ్ళందరూ వదిలంటే మీరే కష్టపడ్డారు. ఈ పక్క ఎమ్మెల్సీ ఆ పక్క ఎమ్మెల్సీ ముందు పెట్టాలి, దాన్ని చూపెట్టాలి. మనం మన మెదక్ చెప్ప అంటే మెదక్ చేసి ఉన్నదట ఇద్దరు గెలిచి మెదకే 5 ఒకటి 3 ఈ 3 ముడిపడతలేదంటే వదిలాడితే ఇంకో 30-40 మంది దొరికిపోయింది. అందుకని వచ్చే ఎన్నికల వరకు పోయినసారి రంగులందరూ కాకు పలుపకంటే కూడా ఊరుకు తిరగాల్సి వచ్చింది ఎంపీకి. ఎందుకంటే నేనే సర్పంచ్, నేనే ఎంపీటీసీ, నేనే జడ్పీటీసీ, నేనే అన్నీగా అందరితో తిరగాల్సి వచ్చింది. నేను ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయినందుకు ఇంకో 6 నెలలు కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంపీటీసీ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు కష్టపడి ఇప్పుడు గెలిచినట్టు ఇంకో 50 ఇంకో 100 జమ చేసుకున్నారు. ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఒకరు బీజేపీ వాళ్ళు ఉంటే నేను అనుకుంటున్నా వచ్చే ఎలక్షన్లలో 40,000 మెజార్టీ 4 లక్షలు పెరగాలనేది నా బాధ్యత. అది జరగాలంటే కాదు, ఎంత కొట్టినా అడిగే చిన్నప్పటి అడిగే మొదలుపెట్టి సదాశివదాకా ఒక్కరినే అవుతా. అందుకని ఒక్కరికి దేవుడు కూడా అనుకున్నాడు. వీడు పొద్దుగా నా కోసం జనం కోసమే పనిచేస్తుంది కాబట్టి వీనికి తోడుగా కొంతమందిని పంపించాలని పంపించారు. చాలా మంది అనుకుంటుండొచ్చు ఎమ్మెల్యే లేరు, ఈ సర్పంచులతో ఏమైతుంది. రాముడు వారధి అడుగుతుంటే నక్కల రాక్షసులు నమ్మినట్ట. కనుక చిన్న ఉడతలే ఏంటి అవి ఉడతలే చిన్న ఉడతలే వచ్చి రాముడు నిలబడే వారధి కట్టింది. అట్లా ఇలా గెలిచిన మా సర్పంచులు రేపు లంకా దహనానికి ఈ రాష్ట్రంలో అధికారంలో రావణాసురుడి పాలనటువంటి కాంగ్రెస్ పాలనకి శరగీతం పాడాలంటే ఇక రేపు ఈ ఉడతల సహాయంతో రఘునందన్ అందుకని భయపడే గురి ఆదం కాకుర్రి. రఘునందన్ పైసలు ఇచ్చాడు, మీకు తెచ్చి 4 రోజులే కన్ఫ్యూజ్ కాకుర్రి. మీకు 5 సంవత్సరాలు ప్రజలకు అవకాశం ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆర్టీ కార్డు చెప్తా ఉన్నా, నేను చెప్పిన 25 లక్షలు బరాబరి నెలగా 45 రోజులుగా 3 నెలల నుంచి పెంచబడకూడదు. కానీ 100% మీకు మాత్రం 25 లక్షల పనులు మీ పంచాయతీలలో సో మళ్ళీ చెప్తా ఉన్నా, ఓడిపోయిన ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఎవరు మాట్లాడితే ముందుకు వస్తలేరు. ఒక ఎల్ల వచ్చి మాట్లాడిపోయాడు నవాబేడికి అంతేనా ఆవిడ కూడా వెళ్ళిపోయాడు. షాప్ వచ్చిండు, శ్రీపాల్ వచ్చిండు, ఇంకొకరిద్దరు వచ్చిండు, ప్రభాకర్ వచ్చాడు.
ఏమంటారో ఓడిపోయిన వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉండాలి. గెలిచిన వాళ్ళకి ఏంటి, వచ్చిన వాళ్ళకి చాలా ఇస్తాడు, స్వీట్ ఇస్తాడు, సన్మానాన్ని జోరు నడుస్తుంటారు. ఓడిపోయిన వాళ్ళు ఇండియా కాలపడి ఒక 10 రోజులు ఆ బాధ నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచి ఓడిపోయిన వాళ్ళకి అందరూ నిలబడాలి, పలకరియాలి. ఎవరికి తెలిసిన వాళ్ళని పలకరి ఏం కాదన్నా ధైర్యం ఉంటే దేవుడికి ఏదో మంచి చేస్తాడనేటువంటి నాకు మంచి మాటే చెప్తున్నారు. చెప్తారా? కాపాడుకోవాలి కదా వాళ్ళని కూడా లీగల్ చేసి తేవాలంటే వాళ్ళందరూ కూడా మనందరం కూడా చేయడం వాళ్ళని ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఈ మధ్య పేపర్లలో వార్తలు వచ్చినాయి. తెలంగాణ ఎంపీలు పిలిచిరట, బాగా తిట్టిరట, ఎవరికి వచ్చింది వాళ్ళే రాసుకున్నారు. పిలిచింది మమ్మల్ని, ఆంధ్రప్రదేశ్ వాళ్ళని, తమిళనాడు వాళ్ళని, కేరళ, పాండిచ్చేరి 5 దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు పిలిచారు. మాట్లాడింది మా కుటుంబ పెద్ద నరేంద్ర మోడీ గారు. ఎవరు? బీజేపీగా? నరేంద్ర మోడీ గారు గర్వంగా చెప్పుకుంటాడు, నేను ఆర్ఎస్ఎస్ గెలవచ్చినా, నేను బీజేపీకి గెలవచ్చినా, నేను బీజేపీ కుటుంబ సభ్యులనే చెప్తాడు. ఇవాళ పేపర్ల వార్త చూడండి, ప్రపంచంలో అన్ని పొలిటికల్ పార్టీల కంటే పెద్ద పార్టీ ఎవరినైంది? బీజేపీ అయింది. ఇలా భారతదేశంలో అందరికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీకి ఉన్నారంటే దగ్గర 4,000 మంది ఎమ్మెల్యేలు. ఎంతమంది? దగ్గర 4,000 మంది ఎమ్మెల్యేలు ఇలా బీజేపీ కండువా వేసుకొని గెలిచి. సో మా కుటుంబం మీద ప్రధానమంత్రి గారు బీజేపీ నాయకుడు, ప్రధానమంత్రి కంటే ముందు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు. మాకు పార్టీ దీపాలు ఇస్తే మేము ఎంపీలుగా గెలిచిపోయిన వాళ్ళం. నరేంద్ర మోడీ గారు అనుకున్నాడు రఘునందన్ రావుకి 99 మార్కులు వస్తాయి అనుకున్నాడు. రఘునందన్ రావుకి 65 వచ్చినాయి. పిలిచి చెప్పాలా, నీ కొడుకు 3వ తరగతి చదువుతున్నాడు, 3 నెలల ప్రోగ్రెస్ కార్డు వచ్చింది, 40 మార్కులే వచ్చినాయి నీ కొడుకు రూడ్కి, చెప్తావా చెప్పవా? ట్యూషన్ పెట్టావా? అరే హాఫ్ ఇయర్లీ వరకు 60 మార్కులు తెచ్చుకోబెట్టా అని చెప్తావా చెప్పవా? అంటే నరేంద్ర మోడీ గారు అందరినీ పిలిచి, దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు అందరినీ పిలిచి, నాకు తెలుసు మీ బలం హనుమంతులంత బలం, కానీ మీకు తెలుస్తలేదు మీ బలం. మీ బలం ఇంత పెద్ద బలం రాబాయి. 60 మార్కులు కూడా ఎందుకు అవుతారు? 99 మార్కులు తెచ్చుకోండి. నా లెక్క దేశం మీద 15,000 తప్పున్నారా? ఇక దానికి బ్రేకింగ్. తెలంగాణ ఎంపీలను దాటిన మోడీ గారు, తిట్టిన మోడీ గారు. మీరు తింటారా? మీ కొడుకు తక్కువ మార్కులు వస్తే తింటారా? అరే వారు 7 నెలలు అయింది మీరు ఎంపీగా గెలిచి. నేను అనుకున్నా మీరు ఇంకా బాగా పనిచేస్తారనుకున్నా, 99 మార్కులు తెచ్చుకోవాలని కోరుకున్నా. ఒక్కడి పోతే పోయినా 99 తెచ్చుకోవాలి. మా వాళ్ళు మళ్ళా నేను ఎట్లయితే 25 ఏళ్ళ పోలే ఓటమి లేకుండా ఉన్నారో ఒక్కసారి గెలిచిన మా వాళ్ళు మళ్ళా గెలవాలని మా కుటుంబ మంచి మాట చెప్పండి. మీరు ఎట్లా అర్థం చేసుకున్నా నాకు తెలియదు, కానీ నాకైతే గట్లే ఉంటుంది. వారి రఘును 65 మార్కులే వచ్చినాయి, నీకు ఇంకా 34 తక్కువ ఉన్నాయి. ఆ 34 మళ్ళా ఇప్పటికి 7.5 అయింది. 3 ఏళ్ల వరకు ఇసుంటారని ఇంకో 100 మందిని గెలిపించుకొని మెదక్కి ఎవరు వచ్చిరంటే, మెదక్కి బీజేపీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు వచ్చిరంటే ఇంతమంది ఉన్నారని మోడీ గారు కూడా ఆశ్చర్యపోయే రీతిలో కూడా గెలిపేయగలుగుతారు. ఇంతమంది ఉన్నారేళ్ళు నేను ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా, 7కి పిలిస్తే అడుగు వస్తాను. నేను గర్వంగా చెప్తా, నా కింద అంటే మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 ఎమ్మెల్యేలలో ఏ ఎమ్మెల్యే కూడా నేను తిరుగుతున్నానంటే నేను అనుకుంటలేదు. ఒక ఎంపీ ఉండి నేను దాదాపు ఎమ్మెల్యేలతో సమానంగా అన్ని నియోజకవర్గాలు తిరగడానికి ప్రయత్నం చేస్తున్నా. అందరూ కష్టపడుతుంది. ఎందుకంటే నిన్నటి దగ్గర నాకు ఎవరు లేకుండా, సర్పంచులు లేరు, ఉప సర్పంచులు లేరు, ఎవరు లేరు. 7కి పోయినా ప్రజల కష్టం వస్తే ఎవరికి చెప్పాలో తెలియదు కాబట్టి నేనే తిరిగినా. ఇప్పుడు నాకు 40-50 మంది తోడు వచ్చారు. తర్వాత బరువు తక్కువైంది అనుకుంటున్నా. నేను మంచిగా పనిచేస్తే నాకు కొంచెం బరువు తక్కువ అవుతుంది. మీరు సరిగా పనిచేయక రవీంద్ర దగ్గరికి పోదాం అనుకో, ఆయన నీ దగ్గరికి రాడు, ఉత్తరం రాడు, నా దగ్గరికే వస్తాడు. ఏదైనా కష్టపడ్డా ఉత్తరాలు తీసుకొని మీరు చేయగలిగినవి మీరు చేయండి. మీరు చేయలేదంటే బరాబర్ 1 గంట రాత్రి కలుపు కొట్టినా నేను ఖచ్చితంగా మీకోసం పనిచేస్తాను. నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను మన పార్టీ గురించి. అన్న వాళ్ళు అప్పటి నుంచి 2 నిమిషాలు రాజకీయాలు కూడా మాట్లాడుకోవాలి. అంతా మనం ఉన్నదే రాజకీయాలు కాదు. మొబైల్ కూర్చొని అన్నం తింటున్నట్టు ఎట్లయితే ఎన్నికలు కూడా వస్తాయి. అట్లే రాజకీయాలు కూడా మాట్లాడాలి. 10 ఏళ్ళు పాలించింది ఒక ఆయన. ఎన్నేళ్ళు? కనీసం ఏ ఊరికి రాలే. మెదక్ వచ్చిందా? ఎలక్షన్ అప్పుడు ఎప్పుడు రాలే. మెదక్ జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చిందా?
రేపటి నుంచి రోజు జిల్లాకు తిరుగుతారు, పెద్ద బస్సు కొన్నాడు సార్ ఉండేదే కింద ఆయన చెప్తారని బుల్లెట్ ప్రూఫ్ చేయించి ఏం చెప్పించాడు మొత్తం ఖర్చు అయితే 5 కోట్లు అయింది. దాంట్లోనే బాత్రూమ్, దాంట్లోనే బెడ్రూమ్, సోఫా, నడుము వస్తే ఉరగదందుకు అన్ని పెట్టి 5 కోట్లు పెట్టి అలా ఒకసారి వచ్చినాడు మెదక్ బస్సులో వచ్చిందా? కనీసం మెదక్ జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చిందా? రేపటి నుంచి సార్ జిల్లాల పర్యటన ఎన్నిసార్లు వచ్చింది? 10 ఏళ్ళలో ఒక్కరోజు తిరగలేదు. ఇప్పుడు సార్ అంట ఈయన పాపం కష్టం వచ్చి ఈయనకి ఎవరు తిప్పులేకపోతే మహబూబ్ నగర్ పోయిండు, దేనికి ఎంపీకి పోటీ చేస్తారు. మహబూబ్ నగర్ మంచోళ్ళు ఈయన చెప్పిన మాటలన్నీ నమ్మి మా పాలమూరు పచ్చగా అవుతుందని, పాలమూరుకి వలసలు ఆగిపోతాయని ఈయన పాలమూరుకి ఎంపీ చేసాడు. ఎన్నిసార్లు పోయాడు ఎరిగారు అంటే మహబూబ్ నగర్కి ఎంపీగా? 5 ఏళ్ళలో 5 సార్లు పోయినాడు. 5 ఏళ్లలో 5 సార్లు పోయినాడు. ఒక్కసారి కూడా పాలమూరు గురించి పార్లమెంట్ లో మాట్లాడలేదని ఆయన నేను ఆన్ రికార్డు చెప్తున్నా. 5 ఏళ్లలో 5 సార్లు పోలే. ఎలక్షన్ సభలు వదిలేదు. ఎలక్షన్ మీద షో కాబట్టి ఎలక్షన్ సభలకు పోయింటాడు. ప్రజల కోసం, మీటింగ్ల కోసం, జనాన్ని కలిసినందుకు పాలమూరుకి 5 ఏళ్ళు లేకుంటే 5 సార్లు పోలే. అయినాక ముఖ్యమంత్రి అయిన అదృష్టంతో మీరు అందరు కలిసి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. పాలమూరు రంగారెడ్డికి 10 పైసలు ఖర్చు పెడతాడు, ఖర్చు అయిపోతుంది. నేను సింగూరుకు మెదగోలకు చెప్పిండు, నేను సింగూరు కట్ట మీద కుర్చీ చేసుకొని కూర్చుంటా, సింగూరు నీళ్లు ఆందోళనకు ఎట్లా రావాలనుకుంటా అన్నాడు. 20 ఆందోళనకు వేసి కూర్చున్నారు. ఆందోళనకు వచ్చినాయి నీళ్లు. అట్లా పాలమూరులో చెప్పిండు, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవుతుంది, పాలమూరుకి వలసలు ఆగిపోతాయి, బొంబాయిలు, దుబాయిలు, బొగ్గుబాయిలు ఉన్నాయి, అందరూ పాలమూరు పచ్చ ఉంటారు అన్నాడు. పాలమూరు రంగారెడ్డి పూర్తయిందో లేదో ఇక ఈయనే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, మా నరసన్న సాక్ష్యం ఉన్నాడు. 20 కుర్చీ వేసి 2 రోజులు పేపర్లో కూడా వేసారు. సార్ ముఖ్యమంత్రి గారు రండి కుర్చీ ఉన్నది, మా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయ్యిందని మంచి కుర్చీ కూడా వేసి కూర్చోబెట్టి 2 నెలల తర్వాత వచ్చింది ఆయన. ఎందుకు వచ్చిండు అసలు విషయం ఏదో ఇందాక చెప్పారు కదా, మా జీన్ బైక్ లో చెప్పులు ఇచ్చిపెట్టిన వాళ్ళు, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన వాళ్ళు ఏం చెప్పారు? నేను నిలబడితే యాడ చెప్తాడో ఈ పోరాడని దీన్ని ఓడగొట్టేందుకు ఓడు 30 ఏళ్ల సర్పంచ్, ఓడు 20 ఏళ్ల సర్పంచ్, ఓడు కాంగ్రెస్ వాడు, ఓడు బీఆర్ఎస్ వాడు, ఇద్దరు మనుషులు ఒకటై ఓ పక్క పచ్చని పోరాటం మీద దండయాత్ర చేస్తే ఇగో ఇంతమంది అలా యుద్ధంలో గెలిచి వచ్చిన వాళ్ళు కనబడుతుంది. ఇది సారకు బాగుంది అర్థమైంది. కొడుకుతోడు అయితే లేదు, ఆడతోడు అయితే లేదు. ఈ నా బిడ్డ అయితే కింద మధ్యాహ్నం మంట పెడుతున్నది, నా బిడ్డ పెట్టే మంటకి వీళ్ళు సమాధానం చెప్పలేదు పోరలకి. ఇట్లయితే అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చే వరకు ఒక్క జెడ్పీటీసీ కూడా చెప్తామో వెళ్తామో. బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీ దిక్కులు ఐదు కట్టిందట, ఊర్లలో పోరలు ఎవరు చెప్పినా ఇంటలేరట. అందరూ కాషాయం కండువా వేసుకొని అప్పుడు జై తెలంగాణ ఎట్లన్నారో ఇలా ఊర్లోకి జై శ్రీరామ్ పార్టీని బతికించుకునేందుకు రాముతో కాదు, హరీష్తో కాదు అని చెప్పి భయపట్టి జర నామకం చూస్తేనట గోసలు కనబడితే నోటెత్తాడేమో అని మెల్లగా బయటికి వెళ్ళి ఏం చెప్పిండు? రేపటి నుంచి పాలమూరు రంగారెడ్డి మీద యుద్ధం చేస్తా అన్నాడు. అన్న రాసుకోరు, ఇలా చెప్తున్నా మా మీడియా మిత్రులందరికీ రికార్డు చేసుకోరు. మళ్ళా ఏడాదైనా చంద్రశేఖరరావు అయినా మళ్ళా బయటికి రాడు, పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడాడు. అట్లా చెప్పిపోతే పేపర్లో టీవీలో గొప్ప సార్ వచ్చాయని ఇక రాసిందే రాయించుకుంటాను తప్ప ఆయన పాలమూరుకి రాడు, రంగారెడ్డికి రాడు. వచ్చేటోడు ఉంటే నిజంగా నీకు పాలమూరుకి రావాలనే కోరిక ఉంటే 10 ఏళ్ళ నీ పాలనలో నువ్వు గజగజకు తీసుకుపోయిన పైసలన్నీ, పాలమూరుకి ఇచ్చిన పైసలన్నీ ఒక్కసారి లెక్క చెప్పి పాలమూరు ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాత నేను రావాలి తప్ప ఉచితంగా రాదు. అదే నువ్వే ముఖ్యమంత్రి కదా. ఎందుకు పూర్తి కాదు పాలమూరు రంగారెడ్డి? కాంగ్రెస్ వాడు ఆపిండా, బీజేపీ వాడు ఆపిండా? ఇప్పుడు వచ్చి బీజేపీ వాడు ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళని తిడితే చంద్రశేఖర్ ఈసారి పామోదలు కూడా బిడ్డ జాగలేదు నీకు. మొదటి తాప గెలిచినప్పుడు మెల్లగా మూలకు మంచిగానే ఉండే, రెండో తాప గెలవగానే రోజు మోడీ గారిని తిట్టుడు మొదలు పెట్టిండు. 5 ఏళ్ళు అయినాక జనం కర్రగాల్సి గుంజుతో బిడ్డ పామోదలకి వెళ్లకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. మళ్ళా భారతీయ జనతా పార్టీ గురించి
నరేంద్ర మోడీ గారి గురించి ఏమైనా తప్పుడు కూతలు చూస్తే పర్మనెంట్ గా ఈ ఫామ్ హౌస్ తాళం వేసి మిమ్మల్ని రామదాసును బంధించినట్టు బంధించాల్సి వస్తుందని చెప్తారు. ఇది టీఆర్ఎస్ చరిత్ర. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా కేంద్రంపై గెలిచిడా ఈ ఫామ్ లేదు ముందుగా కప్పూరి కడవాలి కప్పుతుంది కడవాలి ఏమన్నా ఉండాలి. పార్టీలకు ఎట్లా గుర్తులు ఉన్నాయి కానీ ఆయన చెప్తుండ్రు కదా నేను బీజేపీ అని చెప్తున్నాడు, గర్వంగా చెప్తుండు, ధైర్యంగా చెప్తుండు. రాజు బీజేపీ రాజు దేనికి కాంగ్రెస్ ఇన్ని కలిసింది అని కలిసింది అని చెప్పుకోవడానికి రాజు అంటుంది. ఏందో పోతే ఏముంటది ఏముండదు. మన వాళ్ళు 2 రోజులు కూడా పనిచేయలేదు వాళ్ళతో కలిసి, వాళ్ళ సంస్కారంతో వాళ్ళ సంస్కృతితో కలిసి 2 రోజులు కూడా మనం వేరే పార్టీలలో పోతే బతకలేదు. అందుకని దయచేసి మీకు మేము చేసేటువంటి విజ్ఞప్తి, నేను నిజమే చెప్తా, 20 ఏళ్ల నుంచి దెబ్బలు తిరిగి ఇంటి ముంగట తొక్కుడు మాట లెక్క రాడు వెళ్ళిపోయినది కాబట్టి దానికి మంచి మాటలు చెప్తా. ఎంతమంటే వారు ఎంతమా వీళ్ళంతా ఎంతమన్నారు కాబట్టి గెలిచిరు. ఇక్కడ ముసలి అనుమానం ఉంది కాబట్టి గెలవలేదు. అందుకని ఎప్పుడు అనుమానం పడవద్దు చేసే పని. రఘునందన్ రావు చెప్తాడా, ఒక ఎమ్మెల్యే చెప్పిండు, మన పార్లమెంట్ లో ఒక ఎమ్మెల్యే చెప్పిండు బీజేపీ 3వ ప్లేస్ ఉండదు అన్నాడు. ఏడుంటది అన్నాడు. మా మీడియా మిత్రులు కొంతమంది నమ్మలేదు. ఆ చెప్పిన ఎమ్మెల్యేనే ఇలా 3వ జాగాలకు పోయాడు. ఆ చెప్పిన ఎమ్మెల్యే పార్టీ 3వ పార్టీ 3వ జాగాలకు ఇందాక చాలా మంది చెప్పారు ఏడా చెప్తారు పోరాడు పొలం కాడిపోతాడు పొద్దుగా చెప్తే తెలిసిరా గెలవలేదా అదే. అందుకనే మీడియా కూడా చెప్తా ఉన్నా, బయట ప్రపంచాన్ని కూడా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రాన్ని ఏలేదు మేమే, ఈ దేశాన్ని ఏలేదు మేమే. 1 సారి 2 సార్లు 3 సార్లు కాదు, ఎన్నిసార్లు బీజేపీ పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది, రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఈడ కూర్చున్నలో ఏ రిజర్వేషన్ ఎవరికి ఇంకా అనుకూలంగా వస్తుందో వాళ్ళే మెదక్ ఎమ్మెల్యే కూడా కాషాయం కడవనే బలమైన ఎగిరేస్తాం. నేను మాటించి చెప్తున్నా మీకు, బరాబరి మెదక్ భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఏం చేయాలి గెలవాలంటే మనమే కాలు పెట్టి కూర్చోండి. అమ్మ శేఖర్ గెలుస్తాడా, వీడు గెలిస్తే రేపు ఆగడు కుంజూరి మన పార్టీలోనే మనోళ్ళే కూర్చుంటారు. అట్లా మొదలు కూడా కనబడ్డారు. నాకు దయచేసి అట్లాంటి మంచిగా చెప్తున్నాం. అట్లా తెలిసి చేసిరో తెలియక చేసిరో అనుభవం కొద్ది చేసిరో మనోళ్ళు గెలవడానికి పక్క పోయిరో నాకు తెలియదు. కానీ రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో అయితే బీఫామ్ ఉంటుంది. ఎంత స్థాయిడైనా సరే, మళ్ళీ చెప్తున్నా, ఎంత స్థాయిడైనా సరే, ఇక ముందు వరుసలు కూర్చున్న వాళ్ళైనా సరే, పార్టీ బీఫామ్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ఎవరైనా పనిచేసినా దయా నరసింహ లేకుండా పార్టీ గేట్లు తీసి బయటకు పంపిస్తారు. దాంట్లో ఎవరి మీద కోపం లేదు. నేను 20 ఏళ్ళ నేను 30 ఏళ్ళ ఇవన్నీ నడవేను. గెలిచేటోని కాలంలో కట్టె పెడితే పార్టీ బీఫామ్ ఇచ్చిందంటే ఆయన మన నాయకుడు, పార్టీ కండువా కప్పిందంటే ఆయన బీజేపీ నాయకుడు. అంతే. ఆయన నిన్న వచ్చిండు, ఆయన మొన్న వచ్చిండు, ఈయన రగన్న మనిషి, ఆయన ఎల్లంగ మనిషి, ఆయన చంద్రన్న మనిషి అందరూ అనుకోరు. నరేంద్ర మోడీ గారు మొన్న మాకు ఏం చెప్పిండో నాకు గుర్తుంది. కట్టె పట్టుకొని తరుణ్ పెట్టుకోమని చెప్పిండు. తొవ్వదొప్పితే ఏం చెప్తావే, భార్య తొవ్వదొప్పితే కొట్టుకొస్తావా పెట్టుకోరావా? ఒకసారి కొట్టుకొస్తాం, 2 సార్లు కొట్టుకొస్తాం, 3వ సారి తగ్గుతుంది చెప్తే తుంటేస్తాం మేడం ఇటువంటి ఉడుకోకుండా. 4వ సారి అయితే ఎన్ని దగ్గర వాద పెట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రానియకుండా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు ఖుషీలు ఉన్నారు. బాగా గెలిచినాం అసలు ఏం రావాలనుకున్నారు వాళ్ళు. జగన్ వస్తే వాళ్ళు వచ్చినాయి అని అన్ని ఎలక్షన్లు పెట్టినందుకు రెడీ అయిపోయింది. మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా జూన్ జూలై అంతా అయిపోతాయి. ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఇట్లా అన్ని ఎలక్షన్లు దాదాపు ఒక 3 నుంచి 5 నెలలు అన్ని పూర్తయింది. కాబట్టి యుద్ధం ఎప్పుడు వస్తుందనే తెలియదు. సునామీ ఎప్పుడు వచ్చేది తెలుస్తారా? ఎప్పుడు వచ్చినా ఉరకాలి. సునామీ ఉరకాలే కదా, ఉరకపోతే ఊరితో మనం పోతాం కదా. చాలా మంది మనల్ని గడ్డి కోసం పోలిస్తారు. రూపాయలు ఇట్లేదని తిరిగి తీరాలి, ఆ రైతుల గొప్పలు ఉంటాడు, వీడేం చేస్తాడు అని చెప్తాడు. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పు, సునామీ అంటే చెట్లు పడిపోతాయని. పడతాయా? మర్రి చెట్టు పడుతుంది, యాప చెట్టు పడుతుంది, తుమ్మ చెట్టు పడుతుంది. పడకుండా మిగిలేదు ఏంటి? గడిపోతేనే లేదు. గాలికి వడుకుతుంది, తల లేచి నిలుచుంటుంది. వేస్తాం, నిలబెడతాం, మా పార్టీని నిలబెడతామని చెప్పాలి. ఎవరితోటైనా కొట్లాడాలి. నిజాంపేట గెలిచొచ్చారు, మండల కేంద్రం సర్పంచ్
గెలిచిరా నాకైతే విశ్వాసం ఉంది ఈసారి నా పార్లమెంట్ పరిధిలో అన్నిటికంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఎవరు గెలుస్తారంటే బరాబర్ బీజేపీ గెలుస్తారని చెప్తాను. కొంతమంది స్టేజ్ మీద మా లీడర్లకు నమ్మిక లేదు, నేను కౌన్సిలర్లు అయితేనే కాదని, కానీ నాకైతే నమ్మిక ఉంది. బరాబర్ మెదక్ మున్సిపల్ చైర్మన్ కూడా మనలో గెలవాలి. ఇప్పటి నుంచి గట్టిగా పనిచేయండి. పెద్దవాళ్ళు ఏం చెప్పినట్టే ఒంటరిగా తిండి సుఖం రావాలి, 10 మంది ఉంటే పని సుఖం అని చెప్పింది. అందుకని లీడర్ అనేటువంటి నేను మళ్ళీ చెప్పి లాస్ట్ ముక్క చెప్పి ముగిస్తా. ఎప్పుడు పిల్లలతో కోడలు ఎక్కువ ఉండాలి. కారు కొనుక్కుంటారు, మనం ఒక్కడే వెళ్తాడు. 5 కూర్చుంటే కారు అరిగిపోతుంది, టైర్లు అరిగిపోతాయి, డీజిల్ ఎక్కువ కలుగుతుంది అనుకుంటారు పిచ్చోళ్ళు. 5 ఎక్కినా గంటే అరుగుతుంది, 1 ఎక్కినా గంటే అరుగుతుంది, డీజిల్ కూడా గంటే కలుగుతుంది. అందుకని లీడర్ అనేటువంటి ఎక్కువగా పిల్లలతో కోడలు ఎక్కువ ఉండాలి. 10 మందిని ఎప్పటికెప్పుడు వేసుకొని తిరిగితే మీరు లీడర్ అయితే మొత్తంగా అవుతారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఏదైనా పొరపాటు జరిగితే ఇంటికి పోయి ఫ్యాన్ వేసుకొని ప్రశాంతంగా 2వ నెంబర్ ఫ్యాన్ వేసుకొని సర్వేట్ వేసుకొని నేను ఏం తప్పులు చేసినా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏం చేసినా, మాకు నిలబడ్డ సర్పంచ్ ఓడిపోయినందుకు నా పాత్ర ఏమన్నా ఉందా, దేవుడు నేను చేసిన తప్పు నుంచి నన్ను క్షమించని రేపు పొద్దుగా లేచి అయ్యప్పకు దండం పెట్టి బుధవారం కాబట్టి కొబ్బరికాయ కొట్టి మళ్ళొచ్చే ఎలక్షన్లలో దేవుడు నాకు మంచి బుద్ధిని, పార్టీ ఎవరికి మీమాంసాలను గెలిపించేటువంటి శక్తిని దేవుడికి దండం పెట్టి మళ్ళా జరిపే మీటింగ్ లో వచ్చిన జనాలు స్టేజ్ మీద ఉండాలి, గెలిచిన లీడర్లు కింద ఉండాలి. అంటే అన్ని కుర్చీలలో గెలిచి రావాలని లీడర్లు కూర్చోవడానికి డయా జరిపోయినంత మంది లీడర్లు గెలవాలి. అర్థమైందా? గెలుస్తామా? గెలుస్తామంటే చేతులు ఎత్తు. కొంతమంది